హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా బంగారం, వెండి, నగదును సీజ్ చేశారు. అనంతరం బాలకృష్ణను అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బాలకృష్ణను నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సోదాల్లో బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, సహచరి ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు 99.60 లక్షల నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల వెండిని సీజ్ చేశారు. దాదాపు 8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బాలకృష్ణపై 13(1)(b), 13(2) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా బంగారం, వెండి, నగదును సీజ్ చేశారు. అనంతరం బాలకృష్ణను అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డికి చూసుకుంటే బాలకృష్ణ కేసుకి సంబంధించి ఆయన ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లలో సోదాలు చేశారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో కూడా ఏసీబీ ఈ కేసును తరలించింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమిటంటే ఉన్నాయి. మనం గమనించవచ్చు, అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను నాంపల్లి ఏసీబీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రిమాండ్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 24 గంటల పాటు జరిగిన తనిఖీల్లో దాదాపుగా 14 టీములు తనిఖీలు చేసి మొత్తంగా గమనిస్తే అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులు సంపాదించారని చెప్తున్న నేపథ్యమే కాకుండా రేరాలో ఉన్నప్పుడు ఆయన కొంతమందికి అవినీతికి పాల్పడి అక్రమంగా అనుమతులు ఇచ్చారని చెప్పిన నేపథ్యంలో కూడా చాలా విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్ దొరికింది. కానీ ఆ విచారణలో ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈయన ఎవరెవరి దగ్గర లంచం తీసుకుని ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఎలాంటి రియల్ ఎస్టేట్ సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న అన్ని అంశాలతో ఆధారంగా చాలా తరువుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది కూడా ఏసీ భావిస్తాం. ప్రస్తుతం మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు 14 రోజులు. ఆ తర్వాత రేపు మళ్ళీ ఒక వారం పాటు పోలీస్ కస్టడీకి ఇస్తే అతను ఇంకా మరింతగా విచారించాల్సిన అవసరం ఉంది చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ పోయినా కూడా ఇంకా చాలా విషయం రాబట్టాల్సి ఉంది. ఎప్పటి వరకు దొరికిన డాక్యుమెంట్స్ లో చాలా మంది బినామీ పేర్లతో అక్రమాలు ఉన్నాయని చెప్తున్న విషయం మీద కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది చెప్పి కూడా ఏసీ భావిస్తా ఉంది. రాగ్యా. ఓ రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివబాలకృష్ణ గారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. సమీప బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, వాటన్నిటిలోనూ ఆల్మోస్ట్ 17 ప్లేసెస్ లో సెర్చెస్ చేయడం జరిగింది. సో సెర్చెస్ అన్ని చేయగా మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ అసెట్స్ అవి అని కూడా తెలియడం జరిగింది. మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి 84,60,000 దాకా దొరకడం జరిగింది. అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము. అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. బాలకృష్ణ గారిని కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి పోలీస్ కస్టడీకి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదు, ఎక్కువ కోఆపరేషన్ కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆయన నుంచి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. సో ఆ బేసిస్ లో ఆయన మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఎండిఏలో ప్రీవియస్ గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివబాలకృష్ణ గారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. సమీప బంధువులు,